ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. సో డిసెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, విశేషంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెలంతా కూడా? సింహరాశి వారికి గడిచినటువంటి రోజులు ఎంతో బాధాకరము. వాస్తవానికి కూడా వారు ఒప్పుకోరు ఆ మాట. ఆ ఒప్పుకోని వారే సింహరాశి వారు. బండి మీద నుంచి కింద పడ్డా కూడా నేను పడలేదు అని చెప్పి అంటారు. అంటే అయ్యో మనము వారిని కులాసాన బాగున్నారా అని మనము పరామర్శిద్దామని చెప్పి వెళదాం అనుకున్నా కూడా మన మీద ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి వారే నాకు ఏమైందని చెప్పి వచ్చిండు, ఎవరైనా నువ్వు చచ్చిపోయినా అనుకుంటారు మనసులో. అంతటి ఈగో ఉంటుంది. ఒకవేళ పరామర్శించలేదనుకో, వీడు కనీసం నన్ను అడగను కూడా అడగలేదే, ఇట్లా వాళ్ళే అంటారు అట్లా వాళ్ళే అంటారు. వాళ్ళే సింహరాశి వారు. కనుక సింహరాశి వారు నిజంగా చెప్తున్నా, మీ అంత అదృష్టవంతులు లేరు, మీ అంత తొందరపాటు తన మనిషిని కూడా లేరు. ఎందుకంటే వద్దు, ఓపికగా ఉండండి, చాలా ఓపికగా ఉండండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికీ చాలుగా మీరు అనుభవించినటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు. అంటే అందరూ అని మళ్ళీ నేను అన్నాను, ఇక్కడ అందరూ అని నేను అన్నాను. ఇప్పుడు వివాహం కాని వారికి వివాహం, మా అక్షరము మణి తేజ కావచ్చును, మదన్ కావచ్చును, ఇలాంటి సందర్భాలు. లేదా స్త్రీమూర్తులైనా కూడా జనరల్గా వారి పేర్లు మా అక్షరంతో మొదలయ్యేటువంటి మంజుల లైక్. లేదా వీరికి ఇల్లీగల్ ఎఫైర్ ఏమైనా తారసపడడం, అబ్బాయిలకు అమ్మాయిల నుండి పుష్ రావచ్చును, అమ్మాయిలకు అబ్బాయిల నుండి పుష్ రావచ్చు. ఏ రకంగానైనా కూడా లైక్ ఒక రిలేషన్ లాగా ఉండే పరిస్థితులు. ఇక వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయిన సందర్భాలు ఉంటాయి. ఎందుకు మిస్ అయిపోవడం అంటే, అమ్మాయికి గురుబలం లేక అబ్బాయికి గురుబలం ఉంది ముందుకెళ్దామంటే, ఆ వివాహ సమయంలో షాపింగ్ పనులకు అటో ఇటో వెళ్ళినప్పుడు అమ్మాయికి బైక్ యాక్సిడెంట్ అవ్వడము, కాలో చెయ్యో విరగడము, లేదా ఏమైనా జరిగి పెళ్ళి పోస్ట్ పోన్ అవ్వడము, లేదా ఇక వివాహ సమయానికి ఎవరో రిలేషన్ మరణించడం కానీ, లేదా ఇక దగ్గరలో ఉన్నాడు, ఇక చనిపోయేటట్టుగా ఉన్నాడు, ఇక 2-3 రోజులు అయితే ప్రాణం పోతుంది అనేటువంటి విధంగా హడావిడిగా పెళ్లి జరిపించే సందర్భాలు ఉంటాయి. అయితే ఇదా లేకుంటే అదా, ఇలాంటి సిచ్యువేషన్లు కూడా ఉంటుంది. అలాంటివి తారసపడేటువంటి పరిణామాలు ఉన్నాయి. సో జాగ్రత్త. మరి సింహరాశి వారు ఒక గృహము కొనాలి అన్నా, గృహము అమ్మాలి అనుకున్నా ఇది సరైన సమయం కాదు, వెయిట్ చేయండి. సింహరాశి వారు ఒక ల్యాండ్ కొనాలి అన్నా సరైన సమయం కాదు, వెయిట్ చేయండి. అదేవిధంగా కొంతమేర రావాల్సినటువంటి ధనము తప్పకుండా మీకు వచ్చే పరిస్థితి ఉంది. గత 4-5 నెలల నుండి రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో, శని యొక్క దృష్టి నేరుగా మీ ద్వితీయ భావంపై పడడము, రావాల్సిన ధనము రావడము 100%, నో డౌట్ అని చెప్పి గురుగారు చెప్పారు కదా, నా డబ్బులు నాకు వస్తాయి అంటే మళ్ళీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు నీచంగా ఉన్న, ఇదే సూర్యుడు వారి జాతకంలో నీచ యోగంలో ఉన్నా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇన్ని రకాలుగా మనం చూసుకోవాలి. ఏదో సింహరాశి అనగానే అబ్బా గురుగారు చెప్పారు సూపర్ అనుకుంటే మళ్ళీ నాకు ఇబ్బంది. కనుక దయచేసి 1-2 సార్లు మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదైనా కొత్త ప్లేస్కు వెళితే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని మనం 1-2 సార్లు ఇట్లా పోతే దగ్గరనా అట్లా పోతే దగ్గరనా ఏంటిది అని చెప్పి చూసుకొనే వెళ్తున్నాము. కెరియర్ మన ఏంటిది అనేటువంటిది ఒక్కసారి కన్సల్ట్ అయ్యి
చూసుకొని వెళితే ఇందులో వెళ్తే బాగుంటుంది ఏంటి? ఖచ్చితంగా జీవితము మీకు అమోఘము. విన్నరా? రాజ్యాలను రాష్ట్రాలను పాలించేటువంటి రాశులు మేషము సింహం. ఇవి రెండే. ఇవి ఇక తోపు రాశులు, ఇవి ఎక్సలెంట్. ఇవి సంస్థలు పెట్టాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగ రిలేటెడ్ కానీ లేదా మనకు ఎక్కడైనా ఒకవేళ వర్క్ చేసేటువంటి ఆలోచన ఉన్నా కూడా వీరేంటిది అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి. వీరు ఒకరికి ఇద్దరికి సార్ ఓకే ఎస్ అని చెప్తారు, 10 మందికి వీరు సార్ ఓకే ఎస్ అని చెప్పేటువంటి కెపాసిటీ కానీ అంత ఓపిక కానీ వీరికి ఉండదు. ఏపో అంటారు, సార్కి చెప్పినా కదా ఊరికే నీకేం చెప్పేది వెళ్ళిపో అంటారు. అట్లా ఉంటుంది. సో అదేవిధంగా మరి సింహరాశి వారికి వివాహం కాని వారికి వివాహం అని చెప్పుకున్నాం. అదేవిధంగా కొంతమేర వీరికి మాతృ సంబంధిత ఇబ్బందులు అయితే ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వాహన ప్రాప్తి గత నవంబర్లో అంటే ఏమిటి, డిసెంబర్లో అంటే ఏమిటి, వాహన ప్రాప్తి ఉన్నది, అది కూడా గమనించుకోండి. ఇక కొంత నమ్మక ద్రోహం కానీ బిజినెస్లో కూడా చూస్తున్నాం గురుగారు. రాంగ్ టైంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి సూట్ కానీ పెట్టుబడులు పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది బయట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సింహరాశి తీసుకుందాం. సింహరాశి అతను ఏ వాటర్ ప్లాంటో లేదా ఇనుము సంబంధించిందో పెట్రోలో ఆయిలో పెడితే పెద్ద దెబ్బ పడుతుంది వీళ్ళకు. అంటే నేను ఒక 2-3 చెప్పా, ఇంకా కొన్ని వందల వేలు ఉన్నవి చెప్పేటువంటివి కారకాలు. ఇక బుధుడు, మరి బుధునికి సంబంధించింది మనము ఏం చేయరాదు ఏం చేయకూడదు అనేటువంటిది చూసుకోవాలి. బుధుడు అంటేనే మార్కెటింగ్. ఇప్పుడు తరచూ ఒకరిని తిట్టేటువంటి వాడు కానీ అదేవిధంగా వివాహానికి సంబంధించిన బాండింగ్ సరిగ్గా లేనటువంటి వారు కానీ లేదా మనకు తరచు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం కానీ క్రిటిసిజం లాగా మాట్లాడడం కానీ చేసేటువంటి వారికి ఏ బిజినెస్ సెట్ కాదు. బుధుడే సరిగ్గా లేడు వారికి. ఎంత అందంగా తయారవుతారో, ఎంత అద్భుతంగా తయారవుతారో వారికి కొన్ని బిజినెస్లు బాగుంటాయి. అంటే అట్లా ఉంటాయి కొన్ని. సో ఇక ఎప్పటికైనా సింహరాశి అయినా మేషరాశి అయినా ధనస్సు రాశి అయినా వీరు రూలింగ్ చేయాలి. మకరం కూడా వీరు పని చేయడం కష్టం, వీరు రూల్ చేయాలి. అంటే ధన నష్టం కానీ శత్రువుల వలన కొంత కొత్త భయాలు కానీ ఏర్పడడాలు, ఆలోచన అనేటువంటిది కొంత హీనంగా మారేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. అదేవిధంగా పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఒక ఆసక్తి, దీంతో పాటుగా శత్రు సమస్యలు, అదేవిధంగా మనకు వేడి ఆహారానికి సంబంధించింది కానీ లేదా వేడి సంబంధిత కొంత ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ బాంబు రిలేటెడ్ కల్లోలాలు ఏర్పడుతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి వారికి మ్యాక్సిమం కొందరిది ఈ మనకు సింహరాశి కిందికి కూడా కొందరు వచ్చే పరిణామాలు ఉంటాయి. సో మా అక్షరంతో కలిగినటువంటి వారు కూడా ఉంటారు ఆ పేర్లలో. ఎరుపు రంగు కార్లు కూడా వినియోగించే పరిస్థితి ఉంటుంది అధికంగా. సో అది జాగ్రత్త. అంటే జనరల్గా చెప్తున్నాను, అనారోగ్య సమస్యలు, కొన్ని ఆటంకములు ఇట్లా చూసుకున్నట్టయితే మొత్తం మీద సింహరాశి వారికి ఇవన్నీ ఏంది అంటే గోచారంలో ఉండేటువంటివి. గ్రహచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది. వారు జన్మించినటువంటి సమయానికి వారి యొక్క లగ్నం కానీ వారికి సంబంధించినటువంటి యోగకరణం ఏమిటి, అదేవిధంగా బాధకరణం ఏమిటి,
మరి యోగ బాధకాలు కలిసి ఉన్నాయా, మరి ఏంది అనేటువంటిది వారి జన్మజాతకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ముందుకు వెళితే విత్ ఇన్ 11 డేస్లో రిజల్ట్ కొట్టచ్చు. ఓన్లీ 11 రోజులే. ఎందుకంటే అది తెలియకనే. ఇప్పుడు మనకు బ్రహ్మానందం గారు ఎన్నేళ్ళ నుంచో పరిచయం మనకు. అదేవిధంగా ఈ తమిళ్లో ఒక అతను యోగినాథ ఏంటది యోగి బాబు గారు ఉన్నారు. వారు పాన్ ఇండియా స్టార్ వెళ్ళిపోయాడు. తన యోగము అంటే యోగకారకుణ్ణి పట్టుకున్నాడు, అతను వెళ్ళిపోయాడు. యోగకారకుణ్ణి ఎవరైతే పట్టుకొని పూజిస్తారో అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు వారు. అట్లా ఉంటుంది. కనుక ఎవరైనా వారి జన్మజాతకానికి సంబంధించింది వివాహము, సంతానము, వాటెవర్ ఏదైనా, డబ్బు రావాల్సి ఉంది, లేదా మాకు ఒకరిస్తలేరు, లేదా మాకే అప్పెక్కడ పుట్టడం లేదు, భూ సమస్యలు కానీ, అన్నదమ్ములలో గొడవలు కానీ, ఆస్తి పంపకాలు సరిగ్గా కావటం లేదు కానీ, మా అపార్ట్మెంట్ సేల్ అవ్వడం లేదనడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో కూడా సమస్యలకు తప్పకుండా మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా భూ కబ్జా ఆల్సో ఏది ఉన్నా, భార్యాభర్తలలో గొడవలు జరుగుతున్నా కూడా 100కు 200% మనము తంత్ర వశీకరణ ద్వారా అయినా లేదా మామూలు వశీకరణ ద్వారా అయినా కూడా వారిని కలపొచ్చును. అంత అన్యోన్యమైనటువంటి జీవితాన్ని వారు పొందవచ్చు. ఇక మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారు ఎద్దుకు దాన పెట్టాలి. ఎద్దుకు, ఆవు కాకుండా ఎద్దులకు దాన తినిపించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇంకను వెండి ఏనుగు బొమ్మ, వెండితో చేసినటువంటి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉంచడం ద్వారా, 2 ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉంచడం ద్వారా వీరికి అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతిరోజు ఐరన్ చేసినటువంటి బట్టలు ధరించాలి, స్ప్రే కొట్టుకోవాలి. వీరికి సూపర్ యోగం ఉంటుంది. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. మహాదేవ్.